మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మీ నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి. రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. మణికంఠ గారు నమస్కారం అండి. గురుగారు, ఫిబ్రవరి మాసం విశేషంగా కుంభరాశి వారి స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ నెలలోనే మనకి మహాశివరాత్రి ఉంది. సో వీటిని ఉపయోగించుకుని ఎలాంటి ఫలితాలు వీళ్ళు పొందవచ్చు అంటారు? ఓవరాల్గా ఎటువంటి రిజల్ట్స్ వీళ్ళు పొందబోతున్నారు? సో మణికంఠ గారు, ఫిబ్రవరి మంత్ 2 ముఖ్యమైన ఘట్టాలు రాబోతున్నాయండి. ఫస్ట్ది 2 months నుంచి అందరూ ముహూర్తాలు లేకుండా ఇబ్బంది పడి ఉన్నారు. పెళ్ళికి సంబంధించి కానీ ఇంకోటి కానివ్వండి. అందులోనే మాఘమాస కూడా కొంచెం కలిసి ఉంది. అందుకని జనరల్గా మనకి మాఘమాసం వచ్చేటప్పటికి ప్లస్ దీంతోపాటు శుక్రమూఢము మనకి 13వ తారీఖున ఎండ్ అవుతుందండి. అక్కడి నుంచి ముహూర్తాలన్నీ స్టార్ట్ అయిపోతాయి. పెళ్ళిళ్ళు కానివ్వండి, అన్ని గృహప్రవేశాలు అన్నీ స్టార్ట్ అయిపోతాయి. రెండోది మహాశివరాత్రి 15వ తారీఖు ఉందండి. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఈవెంట్స్ ఇన్ ఫిబ్రవరి మంత్లో. ఇంకా చాలా ఉన్నాయండి, బట్ ఇవి మెయిన్. సో ఇలాంటి సందర్భంలో కుంభరాశి కనుక చూసుకుంటే, నేను లాస్ట్ 1 year నుంచి చెప్తూ ఉన్నా, కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం నుంచి స్లోగా బయటకు వస్తూ ఉన్నారు. ఈ మధ్యలో శని వక్రగా తెంచడం, కొంచెం ప్రాబ్లమ్స్ పడ్డారు. తర్వాత స్లోగా ఇవన్నీ ముగించుకొని వీళ్ళు ఒక పాజిటివ్ సైడ్లో స్టెప్ బై స్టెప్ ముందుకు వస్తూ ఉన్నారండి. 2026 year కూడా వీళ్ళకి లాట్ ఆఫ్ గ్రోత్ ఆపర్చునిటీస్ అన్నీ ఉంటాయి. అంటే ప్రోగ్రెసివ్ ట్రాక్లోకి వెళ్తూ ఉంటారు, కానీ ఫాస్ట్గా ఉండదు. ఇలాంటి ఈ సందర్భంలో అంటే పాజిటివ్ సైడ్ దూసుకెళ్తున్న ఈ రాశి వాళ్ళు ఈ ఫిబ్రవరి మంత్లో కొంచెం కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఇది ఏమంటారు, లాస్ట్ స్టెప్, వీళ్ళ పరీక్షకి పెట్టుకునే లాస్ట్ స్టెప్కి మనం భావించుకోవచ్చు. అలా అని ఏదో జరిగిపోతుందని కాదు, చాలా జాగ్రత్తగా పేషెన్సీగా ఉండాల్సిన టైం. అందులోనూ ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి ఎండ్ వరకు ఈ 13 రోజులు 15 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. సో మిగతా అంతా నార్మల్గా ఉందని గమనించుకోవాలి. మన డీటెయిల్స్ కనుక చూసుకుంటే ఇందులో ధనిష్ట 2-3 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు అంతా ఇందులో ఉంటుంది. పేరు బలం ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి గు, గే, గో, సా, సి, సు, సే, దా అన్న లెటర్స్ అంతా కుంభరాశిలో ఉంటాయి. నెక్స్ట్ ఈ రాశి వాళ్ళకి జనరల్గా మనకి గ్రహాలు 4 మారుతూ ఉన్నాయండి. ఒకటి 3వ తారీఖు, 6వ తారీఖు, 13, 23 తారీఖుల గ్రహాలు మారుతూ ఉన్నాయి. ఏ గ్రహాలు మారుతున్నాయి? 3వ తారీఖు వచ్చేటప్పుడు బుధుడు మారుతూ ఉన్నారండి. 13వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు. శుక్రుడు వచ్చేటప్పుడు ఫిబ్రవరి 6వ తారీఖు మారుతూ ఉన్నారు. ఈ గ్రహాలన్నీ అన్ని కుంభరాశిలోకి మూవ్ అవుతున్నాయి. అంటే వీళ్ళ సొంత రాశిలోకి మూవ్ అవుతున్నారు అనమాట. అంటే ఏమవుతుంది, లాస్ట్ మంత్ ఈ మంత్ చాలా డైనమిక్గాను హెవీగా వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకునే ఒక మాసంలోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు. మనకి మహర్షులు సంస్కృతంలో ఏం చెప్తారంటే, ఇలాంటి గ్రహస్థితి ఉన్న వాళ్ళకి 4 ముక్కల్లో లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్లో ఏం చెప్తారంటే, స్థాననాశనం, వ్యాధార్థి, అర్ధక్షయం, అఖిల విషయ భోగం అంటారు. 4 ముక్కలు. ఫస్ట్ది స్థాననాశనం. ఈ టైంలో జాబులు చాలా ప్రెషర్ వచ్చేస్తుంది. వీళ్ళు గనక ఏమంటారు, నెగ్లిజెన్స్గా ఉంటే జాబ్ కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. రెండోది వ్యాధ్యార్థి, అంటే హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చేసి చాలా ఇబ్బంది పడిపోయి ఉంటుంది. మూడోది ముఖ్యంగా అర్ధక్షయం, ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 4 అఖిల విషయ భోగం. ఇవన్నీ ఎన్నున్నా శుక్రుడు వచ్చేటప్పటికి వీటన్నిటిని అధిగమించి చేసి గొప్పగా తీసుకుని వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. అంటే చెడు జరిగే అవకాశమే ఉంది, కానీ ఖచ్చితంగా కాదు. కానీ శుక్రుడు వీళ్ళకి అద్భుతమైన యోగాన్ని అయితే ఇస్తూ ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే, వీళ్ళకి ఒక 70% చాలా బాగుంది, ఒక 30% మాత్రమే మీరు చాలా పేషెన్సీగా ఉండి మిమ్మల్ని టెస్ట్ చేసే పీరియడ్ అని గమనించుకోవాలి. మనం డీటెయిల్స్ కనుక చూసుకుంటే, సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఏమవుతుందంటే, సంతాప కాలతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయకపోవటం, ఒంట్లో హెల్తీ ఇష్యూ ఉండటం, ఓవర్ హీట్ చేయటం, టైర్డ్నెస్ ఉండటం, ఇవన్నీ చేస్తూ ఉంటుంది. బంధువులతో వాళ్ళతో మాట్లాడాల్సిన టైం అయితే ఉంటుంది. భార్య అయితే కొంచెం సిక్ పడే అవకాశం ఉంటుంది. అంటే కొంచెం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవసరం ఖచ్చితంగా ఉంటుంది. కుజుడు వీళ్ళకి 12వ స్థానంలో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారంటే, ఒక పక్క ధనాన్ని, ఒక పక్క సక్సెస్ని ఇస్తూ ఉంటారనమాట. కానీ కొంచెం ప్రాబ్లమ్స్ కూడా తీసుకొస్తుంటాడు. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటేనండి, బంధువైర ధనక్షయం అంటారు. అంటే బంధువులతో బంధువులతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఏమవుతుంటే దేహ పీడాంశ సంచారం, కొంచెం హెల్త్కి అగైన్ సూర్యుడు కూడా హెల్త్ సరిగా ఇవ్వట్లేదు, వీళ్ళు కూడా హెల్త్ సరిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా
అటు ఇటు బాగా హడావుడిగా తిరుగుతూ ఉంటారు. జాబ్ నిమిత్తం కానీ పర్సనల్ పనుల గురించి కానీ ట్రావెల్స్ ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించాలి. తర్వాత ఇవన్నీ ఒక ఎత్తైతేనండి, శుక్రుడు వీళ్ళకి గ్రేట్ రెస్క్యూ టీమ్ అనమాట, గ్రేట్ ప్రొటెక్టర్ అని చెప్పారు. గ్లాడియేటర్ సినిమాలో హీరో లాగా శుక్రుడు వీళ్ళని బాగా రక్షిస్తూ ఉంటాడు ఈ రాశి వాళ్ళని. ఎందుకంటే వీళ్ళకి జన్మ రాశిలో శుక్రుడు ఉంటే చాలా చాలా బాగుంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఓవర్కమ్ అవుతుంది. సో లగ్జరీగా ఉండటం కుదురుతుందంటారా? ఖచ్చితంగా. శుక్రుడు అంటేనే లగ్జరీ, భోగం, కంఫర్ట్, ఎంజాయ్మెంట్, లవ్, రొమాన్స్, మొత్తం ఎక్కడెక్కడ బ్యూటీ ఉంటుందో మొత్తం శుక్రుడే, లక్ష్మీదేవి. సో ఇక్కడ ఏమవుతుంది, అర్ధలాభాచ ధనం. వీళ్ళకి ఏంటంటేనండి ధనం ఫ్లో అయితే బాగానే ఉంటుంది, ఎక్కడ ప్రాబ్లం అయితే లేదు, సౌఖ్యంగా ఉంటారు. పరస్త్రీ సంగమం తద యత్న కార్యార్థ లాభ స్యాత్ అంటారు. ఏదైనా కనుక ఎఫర్ట్ పెడితే అందులో లాభం వచ్చేస్తుంటుంది. తర్వాత జెంట్స్ అయితే వేరే స్త్రీలతో బాగా కలిసి మాట్లాడి ఏమంటారు మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవన్నీ పోగొట్టుకుంటారు. ఈవెన్ లేడీస్ అయినా కానీ సేమ్, వాళ్ళు ఇంట్లో కానీ బయట కానీ ఎవరైనా ఉంటే అంతకుముందు భేదాభిప్రాయాలు ఉంటే ఈ టైంలో అవన్నీ పోయి బయటకు వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా శుక్రుడు బాగా చక్కగా మంచి యోగ్యతని ఇచ్చేస్తూ అంతకుముందు వాళ్ళు ఇబ్బంది పెట్టినా కానీ వీళ్ళు అన్ని విధాల అఖిల విషయ భోగాల్లో చక్కగా లగ్జరీ కంఫర్ట్ల విషయంలో ఎక్కడ కూడా తక్కువ కాకుండా బాగుంటారు ఈ రాశి వాళ్ళు. ఓకే, ఇక ఈ రాశిలో గురుగారు ప్రత్యేకంగా ఏ నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇంకా ధనిష్ట, శతభిష, పూర్వభద్ర. ధనిష్ట నక్షత్రాలకు లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, చక్కగా ఉంటారు. నెక్స్ట్ శతభిష నక్షత్రాలకు అగైన్ లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటుంది, అంతా బాగుంటుంది. కానీ వీళ్ళకి మృత్యు భయం అంటారు. అంటే భయం, దేని గురించి ఏదైనా ఆగిపోతుందేమో, అంతకుముందు చేసిన బిజినెస్ ఉంటుందా లేదా, అంతకుముందు చేసిన జాబ్ ఉంటుందా లేదా, అంతకుముందు చేసిన పరిచయాలు ఉంటాయా లేదా అని వరకు భయపడుతూ ఉంటారు. కానీ నిజం కాదు, అదొకటి గమనించుకోవాలి. లాస్ట్లీ పూర్వభాద్ర నక్షత్రాలకు లాభప్రదంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, అంతా ఆల్రౌండ్ బాగుంటుంది. వీళ్ళకి హెల్త్ ఒకటి, వీళ్ళు ఇంతకుముందు తలబెట్టిన పని ఏదైనా ఉంటే మంత్ ఎండ్లో కొంచెం ఆటంకాలు వచ్చి ఆగిపోయే అవకాశం ఉంటుంది, టెంపరీ. సో ఇది ఎంత గమనించుకోవాలని చెప్పేసి తదనుగుణంగా ప్లాన్ చేసుకుంటే మంచిది. ధనిష్ట, శతభిష నక్షత్రాలకు అన్ఎక్స్పెక్టెడ్గా ధనం పోయే కొంతమందికి అవకాశం ఉంటుందని గమనించుకోవచ్చు. కానీ ధన ప్రవాహం కూడా చూపిస్తుంది. సో ప్రాపర్టీస్ కానీ లేదంటే వాహనాలు కానీ ఏమైనా కొనుక్కోవటానికి వీలుగా ఉంటుందంటారా? సో వీళ్ళకి ఈ టైంలో ఎక్కువగా కొనుక్కునే అవకాశం ఉండదండి ఎందుకంటే అన్ని గ్రహాలు 12th ప్లేస్లోను ఫస్ట్ హౌస్లో ఎక్కువగా ఉన్నాయి. ఇవి వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం క్రియేట్ చేసి టెన్షన్స్ కుట్ చేసే టైం ఉంది, కానీ కొనుక్కునే అవకాశం వీళ్ళకి చాలా తక్కువగా ఉంది ఈ టైంలో. సో ఎవరో ఏదో చెప్పడం వల్ల ఎక్కడో చోట ఇన్వెస్ట్మెంట్లు పెట్టడం, లేదంటే ఆన్లైన్ స్కామ్లో డబ్బులు పోగొట్టుకోవడం, ఇటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ముందుగానే మనం వార్న్ చేస్తే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉంటారు. అవునండి, అంటే వీళ్ళకి జనరల్గా ప్రోగ్రెసివ్ ట్రాక్లో ఉన్నారండి. ఒక 15 days, ఎప్పటి నుంచి February 15th నుంచి 30th ఇలాంటి రిస్కీ పనులు కనుక అవాయిడ్ చేసి ఆ తర్వాత చేసుకుంటే బాగుంటుంది. అంటే ఏదన్నా కానీ టైం అంటారు చూసారా, కొన్ని టైంలో మనకు తెలవకుండానే అత్యంత ఉత్సాహం వస్తుంది. ఎప్పటి వరకు ఉంటుందంటే ఆ ఉత్సాహం డబ్బులు పోగొట్టుకునే దాకా ఉంటుంది. అందుకని వీళ్ళకి డేట్లు గుర్తుపెట్టుకోండి. మనకి 15th నుంచి పర్టికులర్గా ఫిబ్రవరి మంత్లో కొత్తగా ఎలాంటి ఎక్స్పెరిమెంట్లు చేయకుండా ఉన్న పనిని చక్కగా చేసుకుంటూ పోతే బాగుంటుంది. ఇక ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు? అలాగే స్టూడెంట్స్కి ఎగ్జామ్ సీజన్ నడుస్తుంది, సో వాళ్ళు ఆశించిన ఫలితాలు రావాలంటే వాళ్ళకు కూడా మంచి పరిహారాలు తెలియజేయండి. మనకి ఫస్ట్ నార్మల్ ఫలితాలు చూసుకుంటే వీళ్ళకి శని పిప్పలాద స్తోత్రం, మన్యు పాశుపత అభిషేకం చేసుకుంటే వీళ్ళకి ధనం వస్తుంది, కార్యజయం కూడా వస్తుంది. వీటితో పాటు వీళ్ళు ఎక్కువగా ఎవరైనా ధనానికి గనక ఆగిపోయి ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుందండి. చాలామందికి చేయించున్నాను, చక్కటి మంచి రిజల్ట్. వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు, వాట్సాప్లో మెసేజ్లు పెడుతూ ఉంటారు. పోస్ట్ హోమాలు అవన్నీ అయిపోయిన తర్వాత నేను వాళ్ళతో టచ్లో ఉంటాను. ఎందుకంటే హోమాలు చేయించుకుంటారు కదండి, ఫ్యామిలీ అంతా పరిచయం అవుతారు, అదొక సెలబ్రేటెడ్ వాతావరణం ఉంటుంది కాబట్టి 2 days 3 days వాళ్ళు చేయించుకునేటప్పుడు అలాంటి వాళ్ళంతా మళ్ళీ నాకు టచ్లో ఉంటుంటారు, వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతా పెడుతూ ఉంటారు. డబ్బులు విపరీతంగా రాకుండా ఆగిపోయిన వాళ్ళు చాలా అయిందంటే, మా ఏజ్ 35 40 అయిపోయింది, ఎందుకు డబ్బులు సంపాదించలేదు అన్నాడు అలాంటి వాళ్ళు, లేదంటే అంతకుముందు డబ్బులు బాగున్నాయండి ఇప్పుడు డబ్బులు అసలు ఆగిపోయినాయి అనుకున్న వాళ్ళంతా స్వర్ణలక్ష్మి విశేష హోమం కానీ, స్వర్ణలక్ష్మి అభిషేకం కానీ, కుబేర పాశుపత అభిషేకం కానీ చేయించుకుంటే వాళ్ళకి విశేషంగా ధనం రావటం స్టార్ట్ అవుతుందండి. వీటితో పాటుగా వీళ్ళకి భార్యాభర్తల మధ్య ఎవరికైనా గొడవలు కానీ ఏమన్నా గొడవలు డిస్ప్యూట్స్ ఉంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం కానీ లేదా విశ్వావసు గంధర్వరాజు విశేష హోమం కానీ చేయించుకుంటే బాగుంటుందండి. మీరు అడిగిన విధంగా ఇప్పుడు సమయానికి అనుగుణంగా చూస్తుంటే చాలామంది ఎగ్జామ్స్ టైం కాబట్టి ఎలా చేయాలి ఏం చేయాలి, మాకు క్లయింట్స్ ఇంతకుముందు చాలామందికి చేశాము, మధ్యలో డ్రాప్ అవుట్ అయ్యి ఇంజనీర్లు కొంతమంది బ్యాక్లాగ్ ఉండి
హై ర్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేసుకొని ఫస్ట్ రౌండ్లో ఎంబీబీఎస్ ఎంసెట్ రాని వాళ్ళు, ఇలాంటి కొంతమందికి మేము లాంగ్ టర్మ్ తీసుకున్నాం. లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళు, కొంతమంది బాగా సెన్సిటివ్ హై ప్రెషర్ పెట్టి చదువుతున్న వాళ్ళకి నీట్లో ర్యాంకులు రావాలని చెప్పేసి, లేదంటే ప్రొఫెషనల్ కోర్సెస్ ఉంటుంది, సిఏ మల్టిపుల్ అటెంప్ట్స్ ఇచ్చి సబ్జెక్ట్స్ అవి కాకుండా ఇబ్బంది పడే వాళ్ళంతా చాలామంది హోమాలన్నీ చేస్తున్నాం అనమాట. అయితే వీళ్ళకి నా దగ్గరికి వచ్చిన నా క్లయింట్స్కి 3 రకాల దేవతలు ఉంటారండి విద్యకు సంబంధించి. ఒకటి మేధా దక్షిణామూర్తి, శివునికి సంబంధించిన రూపంలో జ్ఞానప్రదాయని కాబట్టి ఆయనకి విశేషంగా జపాలు చేయించటం, అభిషేకాలు చేయించడం, పాశుపదాలు చేయించడం చేస్తూ ఉంటాం అనమాట. వీటితో పాటు కొంతమందికి, అందరికీ కాదు, మనకి ఏం చెప్తారంటే వీటితో పాటు మనకి విష్ణు అవతారానికి సంబంధించి హయగ్రీవ మహామంత్రాన్ని జపం చేసి పాశుపత అభిషేకం చేయటం, హోమం చేయటం చేస్తూ ఉంటాము. ఇది కొంతమందికి సజెస్ట్ చేస్తుంటాం. అంటే వాళ్ళ యొక్క వ్యక్తిగత జాతకం చూసి ఏ దేవతని వీళ్ళు ప్రసన్నం చేసుకుంటే చక్కగా ఈజీగా వీళ్ళు ప్రసన్నం అయ్యి జ్ఞానం వస్తుంది, ర్యాంకులు వస్తాయి అనేది మనం చూసి జాతకం చూసి చెప్తూ ఉంటాం. వచ్చేటప్పటికి అమ్మవారు స్త్రీతత్వంలో నీలా సరస్వతి దేవి అమ్మవారికి కూడా జపాలు చేయటం, పాశుపత అభిషేకాలు చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. ఈ టైంలో ఎవరికైనా కనుక కావాలి అనుకుంటే మనకి కన్సల్ట్ అయితే జాతకం చూసి వాళ్ళ జాతక రీత్యా ఏది చేస్తే బాగుంటుంది అనేసి ఈ 3 విధాలు ఇప్పుడు దాకా చెప్పుకున్న వాటిలో ఏదైనా కనుక ఇంకా ఉన్నాయండి విద్యా గణపతి అని, అవి కూడా చూసి అంటే వాళ్ళకి కాంప్లికేటెడ్ వాళ్ళకి అచీవ్మెంట్ అవ్వాలనుకున్న వాటికి కొంచెం R&D లాగా చేసి వాళ్ళ జాతకానికి సూటబుల్ అయినా ఇవన్నీ చేస్తూ ఉంటాం అనమాట. ఇన్ కేసు అలా ఎవరికైనా కావాలని మనకి కన్సల్ట్ అయితే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. చాలా మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.